హలో అందరికీ, ఇది నిన్న వీడియో తీశాను కదా. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదా. ఇది దాని తర్వాత తీసిన వీడియో. ఒకే వీడియోలో పెడదాము అనుకున్నా, కాకపోతే లెంతీగా ఉంటే చూడరేమో అని 2 పార్ట్స్లో అయితే డివైడ్ చేసి పెడుతున్నాను. ఇది ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేస్తాను అనేది తీశాను. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ యూనిఫామ్స్ అయితే నానబెట్టి పెట్టేస్తాను. ఇంకా తినేసి కాసేపు పడుకొని లేచి ఇంకా డ్రెస్సెస్ అయితే పిండుతున్నాను అనమాట. ఇంకా తర్వాత టీ పెట్టేసుకొని తాగుతున్నా. ఎప్పుడైనా స్నాక్స్ బిస్కెట్స్ ఏమైనా ఉంటే తింటాను, లేదు అంటే మామూలుగానే తాగేస్తాను. తర్వాత మధ్యాహ్నం కడిగిన గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడవక్కడ సదిరేసుకుంటున్నాను. పిల్లలు అయితే పడుకొనే ఉన్నారు. ఈరోజు నాతో పాటే 5:30కి లేచారు, అందుకని పడుకున్నారు. మామూలుగా అయితే అసలు మధ్యాహ్నం పడుకోనివ్వను, ఎందుకంటే నైట్ తొందరగా పడుకోరు, మళ్ళీ పొద్దున కూడా ఇబ్బంది చేస్తారు. ఇంకా వాళ్ళు లేచేలోపు అయితే నాకున్న పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళు లేచాక పాలు అలాగే టిఫిన్ కూడా చేసిస్తాను. ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి తినరు. ఇంకా ఇంట్లో ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాక అయితే ఇలా ఆయిలింగ్ అయితే చేసుకుంటున్నాను. నా హెయిర్కి అయితే చాలా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఫుల్ ఆయిల్ పీల్చుకుంటుంది అనమాట. నైట్ పెడతానా మళ్ళీ మార్నింగ్ వరకు డ్రై అయిపోతుంది, అంత పీల్చుకుంటుంది. అండ్ ఆయిల్ పెడితేనే నా హెయిర్ బాగుంటుంది. ఇలా రోజుకు ఒక్కసారైనా నేను మసాజ్ చేసుకుంటాను. మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, దానివల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. నేను ఒక 3 మంత్స్ నుంచి మెడికేషన్లో ఉన్నాను కాబట్టి నాకు బాగా హెయిర్ ఫాల్ అయింది. ఈ ఆయిల్ వచ్చేసి హోమ్ మేడ్ ఆయిల్ అనమాట. దీంట్లో ఆమ్లా, ఫ్లాక్స్ సీడ్స్ అవన్నీ వేసి ప్రిపేర్ చేశాను. ఆమ్లా వల్ల హెయిర్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ తర్వాత పిల్లలకైతే పాలు ఇచ్చేసాను. ఇంకా వాళ్ళకి నేనే ట్యూషన్ తీసుకుంటాను, అంటే బయట ఎక్కడ పంపించాను, నేనే కేర్ తీసుకుంటాను. ప్రజెంట్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి నేనే చదివిపిస్తాను. మా ఇద్దరు పిల్లలైతే క్లాస్ ఫస్ట్. పెద్దోడైతే ఒక్కసారి చెప్పగానే అన్నీ తొందరగా నేర్చేసుకుంటాడు. చిన్నోడు మాత్రం అలా కాదు, చేయి పట్టి నేర్పించాలి. కానీ చదువుతాడు, కొంచెం మారం చేస్తాడనమాట. వాడితోటే బాగా ఇబ్బంది నాకు. వాడికి అన్నీ వచ్చు, అన్నీ రాయగలుగుతాడు. కాకపోతే వాడు రాసేటప్పుడు మాత్రం పక్కన కంపల్సరీ ఉండాలి, లేదు అంటే వాడు నాకు ఏమీ రాదు అన్నట్టే కూర్చుంటాడు. ఇంకా వాళ్ళు చదువుకున్నాక టిఫిన్ అయితే వేస్తున్నాను. ఊతప్పం ఉంటుంది కదా, ఇడ్లీ బ్యాటర్తో వేస్తే చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం ఆనియన్ అండ్ క్యారెట్ వేసి ఇచ్చాను, తినేశారు. ఇంకా బయట బాల్కనీలో కూర్చొని కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేశాము. ఇంకా తర్వాత నాకు వర్క్ ఉంటే ఇంకా వాళ్ళతో కూర్చొని ఇలా గార్లిక్ పీల్ ఆఫ్ చేస్తున్నాము. మా చిన్నోడైతే హెల్ప్ కాదు కదా, డబల్ వర్క్ చేస్తాడు. మా పెద్దోడైతే ప్రతి దాంట్లో నాకు హెల్ప్ చేస్తాడనమాట. అంతే అండి ఈ వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.